హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 49,820 దగ్గర ఓపెన్ అయ్యి మన లెవెల్ అయినటువంటి 49,805 టచ్ అయ్యి పిన్ టు పిన్ టచ్ అయ్యి చూడండి మంచి మూమెంట్ అయితే అప్ సైడ్ ఇచ్చింది. 50,200 వరకు చూడండి మన లెవెల్ టచ్ అయ్యి 50,200 అంటే దాదాపు 300 పాయింట్స్ అబవ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి చూడండి మన వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఈ రెండింటిని దాటి కిందకి వస్తూ మళ్ళీ మన లెవెల్ అయినటువంటి 49,805 చూడండి ఈ లెవెల్ దగ్గర చూడండి ఎంత బాగా ఈ లెవెల్ పనిచేస్తుందో. ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకోవడం, పైకి వెళ్ళడం, డౌన్కి వచ్చి మళ్ళీ మన లెవెల్ని సపోర్ట్ తీసుకోవడం, పైకి వెళ్ళడం చూడండి. చాలా చూడండి మన ఈ లెవెల్ నుంచి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అంటే ఈరోజు చిన్న చిన్న మూవ్ క్యాచ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడిందంటే ఈరోజు మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని అంటే డే అంతా కన్సాలిడేషన్లోనే ఉండిపోయింది. ఈరోజు మన లెవెల్ వచ్చేసి 49,945 అండి. 1 సెకండ్ అండి. ఇది నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తానండి, మీకు లేట్ అయిపోతుంది. 49,945 అండి. మీరు కరెక్ట్గా చేసుకోండి, నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. ఒక విషయం ఏమైనా చెప్పాలంటే కొంతమంది కొత్తవారు డీప్ ఇన్ ద మనీ ఆప్షన్ బయింగ్ హోల్డ్ చేస్తున్నారు. దయచేసి హోల్డ్ చేయొద్దు. గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి పుట్ ఆప్షన్ తీసుకోవడం, గ్యాప్ అప్ అవుతుంది అని చెప్పేసి సిఈ తీసుకోవడం అది కరెక్ట్ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మార్కెట్ ఆప్షన్ బయింగ్ ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మార్కెట్ని గమనిస్తూ టక్కున ఆ ఎంట్రీ అంటే అంత క్షణాల్లో ఎంట్రీ తీసుకోవడం జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లోనే 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసి ఆప్షన్ బయింగ్లో బయటకు వచ్చేయడమే. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఫాస్ట్గా దీన్ని క్యాచ్ చేయలేకపోయినా కూడా డౌన్కి వచ్చేటప్పుడు మన పివట్ పాయింట్ వీవ్యాప్ డౌన్కి వచ్చి క్లోజ్ అయింది కదా ఒక క్యాండిల్ని. ఈ క్యాండిల్ ఇక్కడ మళ్ళీ చూడండి రీటెస్ట్ చేసి మన వీవ్యాప్ని టచ్ అయ్యేటప్పుడు కనుక పుట్ ఆప్షన్ తీసుకుంటే ఈ ఒక్క క్యాండిల్లోనే మీకు దాదాపు 50 పాయింట్స్ అబవ్ తీసేసుకోవచ్చండి. అలా చూడండి ఒక 5 మినిట్స్లోనే ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. అట్లా ఆ విధంగా మనం చూసి లేదు అక్కడ మిస్ అయింది. చూడండి ఈ మన లెవెల్ 49,805 లెవెల్ చూడండి ఇన్నిసార్లు ఇక్కడ టచ్ అయింది అంటే ఈ లెవెల్ దాటి కిందకి రావడం లేదు. ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ తీసుకున్నా కూడా కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి మంచి పాయింట్స్ తీసుకోవచ్చు. చూడండి ఇలా ట్రేడ్ చేయాలి, కానీ దయచేసి ఎవరు హోల్డ్ చేయొద్దు. అంటే పుట్ ఆప్షన్ హోల్డ్ చేయడం ఎన్ని చేస్తున్నారంటే మన లెవెల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది అయితే నాకు అర్థం కావడం లేదండి. దయచేసి లెవెల్స్ ఫాలో అవ్వండి. వీవ్యాప్ పివట్ పాయింట్ చాలా బాగా పనిచేస్తున్నాయి. లేదా మీకు నచ్చిన మీరు డైలీ చేసేటటువంటి ఏదో ఒక ఫార్ములాను బట్టి ట్రేడ్ చేయండి, కానీ ఆప్షన్ హోల్డ్ మాత్రం చేయొద్దండి. అది కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేస్తుందో చూద్దామండి. సారీ అండి, నిఫ్టీ నెట్ సరి రాలేదు. 1 సెకండ్. చూడండి నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత 23,400 లెవెల్ నుంచి డౌన్కి వచ్చింది. చూడండి ఇక్కడ 23,400 ఇక్కడ 1 టైం మళ్ళీ 2 టైం డబుల్ టాప్ చేసింది, డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మన లెవెల్ అయినటువంటి 23,269 లెవెల్ని చూడండి 1 2 3 4 5 టైమ్స్ దాన్ని టచ్ చేసి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూడండి పైకి వెళ్ళి మన వీవ్యాప్ చూడండి వీవ్యాప్ తోటే కన్సల్టేషన్ అయింది. అయిన తర్వాత వీవ్యాప్ని దాటి డౌన్కి వచ్చేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చండి. లేదంటే చూడండి ఇక్కడ డే మొత్తం కన్సాలిడేషన్ ఈరోజు ఇక్కడ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు కన్సాలిడేషన్ మార్కెట్ అయితే నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 23,000
1348 అండి. ఓకే అండి. ఇదండి ఈనాటి మన లెవెల్స్. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, బాయ్.